గాలి కనిపించదు, కానీ ఆ ఆలయంలో అది ప్రతిరోజు కనిపిస్తుందని ఎందుకంటారు? భారతదేశంలో ఒక శివాలయం ఉంది. అక్కడ గాలి కనిపించదు, మామూలుగా ఎక్కడ కూడా గాలి కనిపించదు, కానీ ఆ గాలి ఉనికిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు అనుభవిస్తున్నామని చెప్తారు. గర్భగుడిలో ఒక చిన్న దీపం, చుట్టూ నిశ్శబ్దం, బయటి ప్రపంచపు శబ్దం లోపలికి చేరదు, అయినా ఆ జ్యోతి మాత్రం స్వల్పంగా కదులుతూనే ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూసిన చాలామంది ఇది వాయులింగ మహిమ అని భక్తితో భావిస్తారు. మరికొందరు దీనికి నిర్మాణ శాస్త్రంలో ఏదైనా వివరణ ఉందా అని ప్రశ్నిస్తారు. అదే శ్రీకాళహస్తి ఆలయాన్ని శతాబ్దాలుగా ఒక మిస్టరీగా నిలబెట్టింది. ఆంధ్రప్రదేశ్లోని స్వర్ణముఖి నది తీరాన ఉన్న శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం పంచభూత లింగాలలో వాయుతత్వానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం గురించి పురాణాలు ఒక కథ చెబుతాయి, చరిత్ర మరో కథ చెబుతుంది, స్థానిక విశ్వాసాలు ఇంకో కోణాన్ని చూపిస్తాయి. ఈ డాక్యుమెంటరీలో ఈ మూడు ప్రపంచాలను వేర్వేరుగా తెలుసుకుందాం. కానీ ఈ ఆలయానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది? అదే కథ. ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది ఈ కథ వింటే. ఒక సాలీడు, ఒక పాము, ఒక ఏనుగు, ఈ మూడు జీవులు ఒకే శివక్షేత్రానికి పేర్లు ఎలా అయ్యాయి? ఇది పురాణమా లేక చరిత్ర? తదుపరి భాగంలో తెలుసుకుందాం. శ్రీకాళహస్తి అనే పేరు పురాణం ఏం చెప్తోంది, చరిత్ర ఏం చెప్తోంది? శ్రీకాళహస్తి భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ దేవాలయ పేర్లలో ఒకటి. కానీ దీని వెనుక ఉన్న కథను తెలుసుకున్న వారు మాత్రం చాలా తక్కువ. ఆలయ పురాణం ప్రకారం ఒక సాలీడు అంటే శ్రీ, ఒక పాము అంటే కాల, ఒక ఏనుగు అంటే హస్తి, ఈ ముగ్గురు తమ తమ విధానంలో శివుడిని ఆరాధించేవారని చెబుతారు. సాలీడు లింగాన్ని రక్షించేందుకు జాలమల్లేది, పాము తన నాగమణిని సమర్పించేదని కథనం, ఇక ఏనుగు ప్రతిరోజు పవిత్ర జలంతో అభిషేకం చేసేదని చెప్తారు. ఈ ముగ్గురి భక్తికి మెచ్చిన పరమశివుడు వారికి మోక్షం ప్రసాదించాడని ఆలయ పురాణం వివరిస్తుంది. అందుకే శ్రీకాళహస్తి అనే పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందిందని స్థానిక సాంప్రదాయం చెబుతుంది. అయితే ఇది ఆలయ పురాణ సాంప్రదాయం, దీనిని చారిత్రకంగా నిర్ధారించే ప్రత్యక్ష ఆధారాలు లేవు. ఇప్పుడు చరిత్ర వైపు చూద్దాం. శాసనాలు మరియు చారిత్రక పరిశోధనల ప్రకారం ఈ క్షేత్రం కనీసం 1000 సంవత్సరాలకు పైగా ప్రముఖ శైవ కేంద్రంగా అభివృద్ధి చెందింది. చోళ రాజులు, తర్వాత విజయనగర సామ్రాజ్య పాలకులు ఈ ఆలయ విస్తరణకు విశేషంగా దోహదపడ్డారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ దేవరాయల కాలంలో గోపురాలు, మండపాలు, ఇతర నిర్మాణాలు మరింత అభివృద్ధి చెందినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ చరిత్ర ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతుంది మనకు. శ్రీకాళహస్తి కేవలం ఒక పురాణ క్షేత్రం మాత్రమే కాదు, దక్షిణ భారత చరిత్రలో అత్యంత ముఖ్యమైన శైవ ఆధ్యాత్మిక కేంద్రం. కానీ ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసిన విషయం చరిత్ర మాత్రమే కాదు, ఒక చిన్న దీపం. ఆ జ్యోతి ఎందుకు కదులుతోంది? గర్భగుడిలో గాలి లేదని అంటారు, అయినా దీపం ఎందుకు కదులుతోంది? భక్తులు చెప్పే మహిమ, శాస్త్రవేత్తలు పరిశీలించే అంశాలు, ఈ రెండిటిని తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం. గాలి లేకపోయినా ఈ దీపం ఎందుకు కదులుతోంది? శ్రీకాళహస్తి ఆలయం గురించి దేశమంతా మాట్లాడుకునే ఒక విశేషం ఉంది. గర్భగుడిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో ఒక దీపజ్యోతి, ఆ జ్యోతి స్వల్పంగా కదులుతూనే ఉంటుంది. ఆ దృశ్యాన్ని మొదటిసారి చూసిన ప్రతి భక్తుడి మనసులో ఒకే ప్రశ్న, ఇది ఎలా సాధ్యం అని. స్థానిక విశ్వాసం ప్రకారం ఇది వాయులింగం మహిమకు ప్రతీక అని. పంచభూతాలలో గాలితత్వం ఎల్లప్పుడూ చలనం కలిగి ఉంటుంది, ఆ చలనానికే ఈ జ్యోతి ప్రతీకగా నిలుస్తుందని భక్తులు భావిస్తారు. అయితే ఈ విషయాన్ని మరో కోణంలో కూడా మనం చూడాలి. ఆలయ నిర్మాణాన్ని పరిశీలించిన కొందరు పరిశోధకులు ప్రాచీన దేవాలయాల్లో సూక్ష్మమైన గాలి ప్రవాహాలు, ద్వారాల అమరిక, అంతర్గత మార్గాలు, ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు ఇలాంటి అంశాలు కూడా జ్యోతి కదలికపై ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తారు. అయితే ఈ అంశంపై అందరూ అంగీకరించిన ఒకే శాస్త్రీయ నిర్ధారణ అయితే లేదు. అందువల్ల దీపం ఎందుకు కదులుతుంది అనే ప్రశ్నకు ప్రస్తుతం ఒకే ఒక ఖచ్చితమైన సమాధానం ఉందని చెప్పడం సరైనది కాదు. ఇక్కడ 2 ప్రపంచాలు కలుస్తాయి, ఒకటి భక్తి, మరొకటి పరిశీలన. భక్తుడు ఆ జ్యోతిలో శివుని సాన్నిధ్యాన్ని చూస్తాడు, పరిశోధకుడు నిర్మాణ శాస్త్రాన్ని పరిశీలిస్తాడు. ఈ 2 కోణాలు ఒకదానికొకటి విరుద్ధం కావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే
భక్తి ఆధ్యాత్మిక అనుభవాన్ని వివరిస్తుంది. శాస్త్రం భౌతిక ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. శ్రీకాళహస్తి మహిమ ఈ రెండిటి మధ్యే నిలిచి ఉంది. కానీ ఈ ఆలయంలోని అత్యంత గొప్ప కథ ఒక దీపం గురించి మాత్రమే కాదు, ఒక వేటగాడి గురించి. తన జీవితంలో ఎప్పుడూ శాస్త్రాలు చదవలేదు, వేదాలు నేర్చుకోలేదు, కానీ ప్రపంచం గుర్తించిన మహాభక్తుడిగా నిలిచిపోయాడు. తన 2 కళ్ళనే శివుడికి సమర్పించిన భక్తుడు నిజంగా ఎవరు? శైవ భక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన కన్నప్ప కథ ఇప్పుడు ప్రారంభమవుతుంది. కన్నప్ప నాయనార్ భక్తి అంటే ఏమిటో ప్రపంచానికి చూపించిన మహాభక్తుడు. భారతీయ భక్తి సాంప్రదాయంలో కొన్ని కథలు కాలాన్ని దాటిపోతాయి. అలాంటి కథల్లో మొదటి వరుసలో నిలిచేది కన్నప్ప నాయనార్ కథ. ఈ కథ శైవ సాహిత్యంలో, ప్రత్యేకించి పెరియ పురాణం వంటి గ్రంథాలలో విస్తృతంగా చెప్పబడుతుంది. అందువల్ల ఇది శైవ భక్తి సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పురాణ కథగా భావించబడుతుంది. స్థానిక సాంప్రదాయం ప్రకారం తిన్నడు అనే వేటగాడు అడవిలో ఉన్న శివలింగాన్ని ప్రతిరోజు దర్శించేవాడు. ఆయనకు ఆగమ శాస్త్రాలు తెలియవు, వేదమంత్రాలు అసలే తెలియవు, కానీ తన హృదయం నిండా భక్తి ఉండేది. వేటాడి తెచ్చిన మాంసాన్ని తనకు తెలిసిన ప్రేమతో శివునికి నైవేద్యంగా సమర్పించేవాడని కథ చెబుతుంది. తన నోటితో తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేసేవాడని కూడా పురాణం వివరిస్తుంది. ఆగమ నియమాల ప్రకారం ఇవి సాంప్రదాయ పూజా విధానాలు ఏమాత్రం కావు. కానీ ఆ కథ చెప్పే ప్రధాన సందేశం భక్తి వెనుక ఉన్న హృదయ శుద్ధి. ఒకరోజు శివలింగం కంటి నుంచి రక్తం కారుతున్నట్లు తిన్నడు చూశాడని ఆలయ పురాణం వివరిస్తుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కంటిని తీసి శివునికి అర్పించాడని చెబుతారు. తర్వాత మరో కన్ను కూడా సమర్పించబోతున్న సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై అతడిని ఆపి మోక్షం ప్రసాదించాడని శైవ సాంప్రదాయం చెబుతోంది. ఈ కథ చారిత్రక సంఘటనగా నిర్ధారించబడలేదు, కానీ భారతీయ భక్తి సాహిత్యంలో భక్తి యొక్క పరాకాష్ఠను సూచించే ప్రతీకగా శతాబ్దాలుగా గౌరవించబడుతోంది. అందుకే శ్రీకాళహస్తి కేవలం వాయులింగ క్షేత్రం మాత్రమే కాదు, భక్తి శాస్త్రాల కంటే గొప్పదని గుర్తు చేసే క్షేత్రంగానూ నిలిచింది. కానీ ఈ ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు రావడానికి ఇంకో ప్రధాన కారణం ఉంది. అది రాహు కేతు పూజ. ఈ పూజ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? ఈ సాంప్రదాయం ఎలా ఏర్పడింది? రాహు కేతు దోషం తొలగుతుందనే నమ్మకంతో లక్షలాది మంది శ్రీకాళహస్తికి ఎందుకు వస్తున్నారు? చరిత్ర, ఆగమ సాంప్రదాయం మరియు ఆధునిక భక్తి ఆచారాల మధ్య ఉన్న సంబంధాన్ని తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం. రాహు కేతు పూజలు, లక్షలాది మంది శ్రీకాళహస్తికి ఎందుకు వస్తారు? శ్రీకాళహస్తి పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది రాహు కేతు పూజ. ప్రతిరోజు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు. వారి లక్ష్యం ఒకటే, రాహుకేతు పూజలో పాల్గొనడం. కానీ ఈ సాంప్రదాయం ఎలా ఏర్పడింది? దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయా, లేక ఇది పూర్తిగా ఆధ్యాత్మిక విశ్వాసమా? ముందుగా ఒక విషయం మనం స్పష్టంగా తెలుసుకోవాలి. రాహు మరియు కేతు భారతీయ జ్యోతిష్యంలో నవగ్రహాలలో 2 ఛాయాగ్రహాలుగా పరిగణించబడతాయి. జ్యోతిష్య సాంప్రదాయంలో వాటికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే శ్రీకాళహస్తి ఆలయంలో జరిగే రాహుకేతు పూజల గురించి ప్రాచీన శాసనాల్లో స్పష్టమైన వివరాలు చాలా పరిమితంగా మాత్రమే కనిపిస్తాయి. నేటి రూపంలో ఈ పూజా విధానం కాలక్రమేణా అభివృద్ధి చెందిన ఆలయ సాంప్రదాయంగా పరిశోధకులు భావిస్తున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తే మనస్సుకు ధైర్యం, ఆధ్యాత్మిక ప్రశాంతత మరియు దైవస్మరణ పెరుగుతాయని విశ్వసిస్తారు. కొంతమంది భక్తులు తమ వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు వచ్చినట్లు అనుభవాలను మనతో పంచుకుంటారు. అవి వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అనుభవాలు. వాటిని అందరికీ ఒకే విధంగా నిరూపించగల శాస్త్రీయ లేదా చారిత్రక ఆధారాలుగా మనం పరిగణించలేము. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ పూజలో పాల్గొనే భక్తులందరిలో ఒక కొత్త ఆశ, ఒక కొత్త ధైర్యం, ఒక కొత్త ప్రారంభం. అదే ఈ క్షేత్రానికి వారిని మళ్ళీ మళ్ళీ తీసుకువస్తుంది. భక్తి మనసుకు ఆధారం. ఆధారం ఉన్న చోట ఆశ కూడా ఉంటుంది. కానీ ఈ ఆలయాన్ని కేవలం భక్తి మాత్రమే గొప్పదిగా చేయలేదు. దాని ప్రతి రాయి ఒక చరిత్రను మోస్తోంది. ప్రతి స్తంభం ఒక రాజవంశం కథను మనకు చెప్తోంది. చోళుల నుంచి విజయనగర రాజుల వరకు ఈ మహా ఆలయాన్ని ఎవరు నిర్మించారు? రాతిలో దాగి ఉన్న ఆ చరిత్ర ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. చోళులు, విజయనగరం, రాతిలో చిరస్థాయిగా నిలిచిన శైవ వైభవం. శ్రీకాళహస్తి కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది
దక్షిణ భారత చరిత్రకు ఒక సజీవ సాక్ష్యం. ఆలయ ప్రాంగణంలో కనిపించే శాసనాలు, వివిధ రాజవంశాల దానాలు, నిర్మాణాలు, ఆధ్యాత్మిక సేవల గురించి విలువైన సమాచారాన్ని మనకు అందిస్తున్నాయి. చరిత్రకారుల పరిశోధనల ప్రకారం ప్రారంభ చోళ రాజులు ఈ క్షేత్ర అభివృద్ధికి ముఖ్యమైన పాత్ర పోషించారు. వారి తరువాత యాదవరాయలు మరియు విజయనగర సామ్రాజ్య పాలకులు ఈ ఆలయాన్ని మరింత విస్తరించారు. ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఆలయ నిర్మాణానికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆలయంలోని కొన్ని శాసనాలు ఆయన ఆలయానికి చేసిన దానాలు మరియు నిర్మాణ కార్యక్రమాలను మనకు ప్రస్తావిస్తాయి. ఆలయ మహాగోపురంలో విశాలమైన ప్రాకారాలు, భారీ భారీ రాతి స్తంభాలు అన్ని విజయనగర స్థపతుల అసాధారణ ప్రతిభకు నిదర్శనం. మహామండపంలోకి అడుగు పెడితే ప్రతి స్తంభంపై శైవ సాంప్రదాయానికి సంబంధించిన శిల్పాలు, పుష్పాల అలంకరణలు, యాలి రూపాలు, నర్తకులు, దైవమూర్తులు అన్ని అద్భుతమైన సమతుల్యతతో చెక్కబడ్డాయి. మరో విశేషం ఆలయ నిర్మాణంలో గాలి ప్రసరణకు ఇచ్చిన ప్రాధాన్యం. వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో అంతర్గత నిర్మాణం, ప్రవేశ ద్వారాల అమరిక, మండపాల విశాలత సహజ గాలి ప్రవాహానికి అనుకూలంగా ఉండేలా రూపకల్పన చేయబడిందని కొందరు వాస్తు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై కూడా పూర్తి స్థాయి ఏకాభిప్రాయం లేదు. కాబట్టి ఈ అంశాన్ని ఒక పరిశోధనా కోణంగా మాత్రమే మనం చూడాలి. కానీ ఒక విషయం మాత్రం అస్సలు సందేహం లేదు, శతాబ్దాల క్రితం ఆధునిక యంత్రాలు కూడా లేకుండా ఇంత భారీ నిర్మాణాన్ని సృష్టించిన స్థపతుల నైపుణ్యం నిజంగా ఆశ్చర్యకరమైనది. ఈ రాతి గోడలు చరిత్రను మాత్రమే కాదు, మన పూర్వీకుల విజ్ఞానాన్ని కూడా కాపాడుతున్నాయి. అయితే శ్రీకాళహస్తి కథ ఇంకా పూర్తి కాలేదు. ప్రతి సంవత్సరం ఈ ఆలయం ఎందుకు భక్తులతో నిండిపోతోంది? పంచభూతాలలో వాయుతత్వం మన జీవితానికి ఏం చెప్తోంది? ఉత్సవాల సమయంలో శ్రీకాళహస్తి ఎలా ఒక ఆధ్యాత్మిక విశ్వంగా మారిపోతుంది? ఈ ఆలయం మనకు అందించే చివరి సందేశం ఏమిటి? చివరి భాగంలో ఆ మహారహస్యం వెలుగులోకి వస్తుంది. మహాశివరాత్రి, నిద్రపోని శ్రీకాళహస్తి. సంవత్సరంలో చాలా రోజులు శ్రీకాళహస్తి ప్రశాంతంగా ఉంటుంది. స్వర్ణముఖి నది ఒడ్డున వేల ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయం ప్రతి ఉదయం ఘంటా నాదాలతో మేల్కొంటుంది. కానీ ఒక్క రాత్రి మాత్రం ఈ ఆలయం అస్సలు నిద్రపోదు. అదే మహాశివరాత్రి. ఆ రోజు వెలుగు పుట్టక ముందే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకోవటం ప్రారంభిస్తారు. రోజు గడిచే కొద్దీ ఆ సంఖ్య లక్షలకు చేరుకుంటుంది. ఆలయ ప్రాంగణం ఓం నమః శివాయ నినాదాలతో మారు మ్రోగిపోతుంది. వేద పండితుల రుద్రపారాయణం, ఘంటా నాదాలు, నాదస్వర స్వరాలు, దీపాల వెలుగు అన్నీ కలిసి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆలయ సాంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి రోజున శివదర్శనం అత్యంత పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గంటల తరబడి క్యూలో నిలబడి అయినా శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటారు. కార్తీక మాసంలో కూడా ఈ క్షేత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కాంతిని సంతరించుకుంటుంది. వేలాది దీపాలతో ప్రకాశించే ఆలయ ప్రాంగణం శతాబ్దాల సాంప్రదాయాన్ని మన కళ్ళ ముందు నిలబెడుతుంది. మరోవైపు రాహుకేతు పూజల కోసం సంవత్సరం పొడవునా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూనే ఉంటారు. వారిలో ప్రతి ఒక్కరి కథ వేర్వేరు, ప్రార్థన వేరు, ఆశ వేరు. కానీ వారందరినీ కలిపేది మాత్రం ఒకే విశ్వాసం, శివుడిపై నమ్మకం. బహుశా అందుకే శ్రీకాళహస్తి ఒక ప్రాచీన దేవాలయం మాత్రమే కాదు, నేటికి జీవించి ఉన్న ఒక మహత్తర ఆధ్యాత్మిక సాంప్రదాయం. కానీ ఈ ఆలయం మనకు చెప్పే అతి గొప్ప సందేశం ఇంకా మిగిలే ఉంది. గాలి కనిపించదు కానీ జీవాన్ని నిలబెడుతుంది. అదేవిధంగా భక్తి కూడా కనిపించదు కానీ జీవితాన్నే మార్చగలదు. ఈ ఆలయం చివరకు మనకు నేర్పే సత్యం కూడా అదే. వాయులింగం చెప్పే శాశ్వత సందేశం. మన ప్రయాణం ఇప్పుడు ముగింపుకు చేరుకుంది. ఈ డాక్యుమెంటరీలో మనం ఒక ఆలయాన్ని మాత్రమే మనం చూడలేదు, ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని, ఒక చారిత్రక వారసత్వాన్ని, ఒక జీవంతమైన సాంప్రదాయాన్ని కూడా తెలుసుకున్నాం. శ్రీకాళహస్తి మొదట మనకు ఒక చిన్న దీపం గురించి ప్రశ్న వేసింది. ఆ తర్వాత సాలీడు, పాము, ఏనుగు ఈ 3 జీవుల పురాణ కథను పరిచయం చేసింది. కన్నప్ప నాయనార్ భక్తికి సరిహద్దులు ఉండవని మనకు గుర్తు చేశాడు. చోళులు, విజయనగర రాజులు ఈ క్షేత్రాన్ని ఎలా అభివృద్ధి చేశారో చరిత్ర వివరించింది. కానీ ఈ అన్నిటికంటే గొప్పది వాయుతత్వం. గాలి మనకు కనిపించదు కానీ అది లేకుండా జీవితం ఒక్క క్షణం కూడా సాగదు.
అందుకే పంచభూతాలలో వాయువుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీకాళహస్తి ఆ తత్వాన్ని శివారాధనతో కలిపి మనకు గుర్తు చేస్తుంది. భక్తి కూడా అలాంటిదే. భక్తి కనిపించదు, కొలవలేం కూడా, కానీ మనస్సులో ధైర్యాన్ని నింపుతుంది, ఆశను పెంచుతుంది, ధర్మం వైపు మనను నడిపిస్తుంది. అందుకే శ్రీకాళహస్తి మహిమ కేవలం ఒక రహస్య దీపంలో మాత్రమే లేదు, కేవలం రాహుకేతువు పూజల్లో మాత్రమే లేదు, కేవలం మహాశివరాత్రి ఉత్సవాల్లో మాత్రమే లేదు. అది మనిషి తనకంటే గొప్పదైన దైవాన్ని విశ్వసించే ఆ అంతరంగ ప్రయాణంలో ఉంది. ఈ ఆలయ రాతి గోడలు 1000 సంవత్సరాలుగా ఒకే సందేశాన్ని చెబుతున్నాయి. చరిత్ర మారుతుంది, రాజులు మారతారు, కాలం కూడా మారిపోతుంది, కానీ భక్తి ఎప్పటికీ నిలిచిపోతుంది. బహుశా అదే శ్రీకాళహస్తి అసలు రహస్యం. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాలు, చరిత్రలో దాగి ఉన్న అద్భుత విశేషాలు, పురాణాల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాల కోసం ఆహా భక్తిను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో అద్భుతమైన దేవాలయ రహస్యంతో త్వరలో మళ్ళీ తప్పకుండా కలుగుతాం. ఓం నమః శివాయ. నేను ఈ మహేష్.